గగన్‌కి భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటో చెప్పు" అని గగన్ అడుగుతాడు. "నేను వాళ్ళ జీవితం నాశనం చేశానా? రేపటి నుంచి చూడండి వాళ్ళిద్దరూ చిలక, గోరింకల్లా ఎంత సంతోషంగా ఉంటారో" అని భూమి చెప్తుంది. "ఏం చేశావు?" అని గగన్ అంటాడు. "ఏం చేశానంటే వాళ్ళిద్దరికీ ఈరోజు నైట్‌కే శోభనం ఏర్పాటు చేశాను. వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. చిలక, గోరింకల్లా ఉంటారు" అని భూమి చెప్తుంది. "అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వు మనిషివా? సైకోవా? దాన్ని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో దూకడం లాంటిదే" అని గగన్ నక్షత్ర గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నక్షత్రతో చెర్రీకి ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడి కట్టినట్లే అని గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు. భూమి ఇక ఆలోచనలో పడుతుంది. ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. నక్షత్ర చేతికి ఒక పాల గ్లాసు ఇచ్చి చెర్రీని ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు. గదిలోకి వెళ్ళగానే నక్షత్ర పాల గ్లాస్ని పక్కన పెట్టేస్తుంది. చెర్రీ నన్ను కొట్టాడు, కొట్టొద్దు కొట్టొద్దు చెర్రీ ప్లీజ్, ప్లీజ్ చెర్రీ నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కొట్టొద్దు చెర్రీ అని తనకు తానే కొట్టుకుంటూ నటిస్తూ చెంప పగలు కొట్టుకుంటూ ఉంటుంది. చెర్రీ అయితే అదంతా చూసి షాక్ అవుతాడు. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అపూర్వ అటుగా వెళ్తూ నక్షత్ర కేకలు వినేసి ఏమైంది అంటూ గది దగ్గరికి వస్తుంది. నక్షత్ర అయితే ఏడుస్తూ మమ్మీ అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పమ్మా అని శరత్చంద్ర, అపూర్వ అందరూ కూడా అడుగుతూ ఉంటారు. చెప్పమ్మా నిన్నే అడుగుతున్నది, ఏం జరిగింది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి చెర్రి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. నేను గదిలోకి వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టి పాల గ్లాస్ అందించాను డాడీ. పాల గ్లాసును విసిరి కొట్టేసి నీ నోటితోనే నువ్వు నా భార్యవి కాదని చెప్పిస్తానని నన్ను కొడుతున్నాడు డాడీ అని నక్షత్ర ఏడుస్తూ ఇక అబద్ధాలు చెప్తూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర చెర్రి చెంప పగలగొడతాడు. చెర్రి అయితే బాధగా చూస్తూ ఉంటాడు. నక్షత్ర మాత్రం చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. మీరా, కృష్ణప్రసాద్, భూమి కూడా ఇక షాక్ అయి బాధపడుతూ చూస్తూ ఉంటారు.